హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. దట్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అంటే కంప్లీట్‌గా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లారిటీ వస్తుందని నేను అనుకోను కానీ, బట్ డెఫినిట్‌గా ఆ టైంకి మీకు కావాల్సిన గైడెన్స్ అయితే దొరుకుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా మందికి చాలా సిట్యుయేషన్స్ ఉంటాయండి. బట్ అందరూ అంటే షేర్ చేసుకునే టైప్ ఉండరు. ఎందుకంటే ఒక ప్రాబ్లమ్ కానీ బయటకి చెప్తే జడ్జ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారని చెప్పి ఎవరి ఓన్ స్ట్రగుల్స్ వాళ్ళే ఫేస్ చేస్తుంటారండి. మీరు ఇలాంటి వీడియోస్ షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అట్‌లీస్ట్ వాళ్ళు చెప్పుకోలేని వాటికి కొంత గైడెన్స్ దొరకొచ్చు. సో, మీరు కూడా ఏంటంటే పాజిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు అవుతుందండి. అంతే. సో, ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు మీ ప్లాన్ వర్సస్ యూనివర్స్ ప్లాన్ ఏంటి? అంటే డెఫినిట్‌గా మీ వ్యక్తి విషయం ఏదో ప్లాన్ చేసుకొని ఉంటారు కదండీ! అసలు మీ ప్లాన్ ఏంటి? యూనివర్స్ ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మీరు ఎన్ననుకున్నా అల్టిమేట్‌గా యూనివర్స్ మీకేంటంటే ఆ ఛాన్స్ ఇస్తేనే మీరది చేయగలరు. బేసిక్‌గా మరి యూనివర్స్‌కి ఎలాంటి ప్లాన్ ఉందనేది కూడా మీరు తెలుసుకున్నారనుకోండి, ఇది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, మీరది చేయగలరా లేదా అనే క్లారిటీ మీకొస్తుంది. ప్లస్ యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటో కూడా మీకు తెలిసిన తర్వాత ఇంకా మీరు అంటే చేస్తుంది కరెక్టా కాదా అనేది డిసైడ్ అవ్వచ్చు. అందుకే ఇలాంటి ఒక రీడింగ్ అయితే చేస్తున్నాను. చూద్దాం. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సోడాలైట్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సోడాలైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు మీ ప్లాన్ వర్సస్ యూనివర్స్ ప్లాన్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఆల్రెడీ అంటే మీ వ్యక్తికి సంబంధించి ఎవరితోనైనా డిస్కస్ చేయడం కానీ, ఆర్ మీ వ్యక్తి విషయంలో అంటే ఇంకొకళ్ళ ద్వారా కొంత క్లారిటీ తెచ్చుకోవడం కానీ జరిగినట్టుందండి. అంటే నాకిక్కడ ఎలా కనిపిస్తుందంటే, మేబీ మీ వ్యక్తికి మీకు కొంత డైరెక్ట్ ఇంటరాక్షన్స్ లేవు అనిపిస్తుంది. నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా సరే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నట్టుందండి. దానివల్ల మీరేంటంటే మీ వ్యక్తి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోతున్నారు. ఆర్ అట్‌లీస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకపోయినా వాళ్ళెందుకో కానీ మీకు పర్టిక్యులర్‌గా ఏది తెలిసినట్టుగా చెయ్యట్లేదండి. దానివల్ల మీరేంటంటే ఈ వ్యక్తి కొంత మిస్టీరియస్‌గా ఉంటున్నారు. లేకపోతే సస్పీషియస్‌గా ఏదో చేస్తున్నారు అని అనిపించడం వల్ల వేరే వ్యక్తుల్ని ఎంక్వైర్ చేయడం కానీ, అసలు ఏంటి పరిస్థితి? మీరేం చేయగలరు అనుకోని అంటే వీళ్ళ విషయంలో ఆలోచనలు చేయడం కానీ చేస్తున్నట్టున్నారు. పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తికి సంబంధించి అయితే మాత్రం మీరు థర్డ్ పర్సన్ ద్వారా తెలుసుకోవడం కానీ ఆర్ థర్డ్ పర్సన్‌కి సపోర్ట్ అడగడం కానీ, మీకు మీ వ్యక్తికి మధ్యలో థర్డ్ పర్సన్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నారండి. బేసిక్‌గా మీరేంటంటే, ఈ వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత డిసప్పాయింట్ అయ్యారండి. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే, మిమ్మల్ని ట్రీట్ చేస్తున్న వే చాలా హర్టింగ్‌గా అనిపిస్తుంది. అంటే ఎలా చెప్పాలంటే, మీరు మీ వ్యక్తికి మెయిన్ పర్సన్ అండి. అంటే ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. బట్ మీకు తెలియని విషయాలు బయట వాళ్ళకి తెలుస్తున్నాయి. ఆర్ మీరేంటంటే కొన్ని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయనివి జరుగుతున్నాయి. అది మీకు తెలీదు. కానీ వేరే వాళ్ళకది తెలుసు. అది మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే మీ పర్సన్‌కి మీకు మధ్యలోనేంటంటే అంత కనెక్షన్ ఉంది. ఇద్దరి మధ్యలో థింగ్స్ ఏంటంటే అంత బెటర్‌గా వర్కౌట్ అయ్యాయి.
బట్ ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన కానీ, వీళ్ళు చేస్తున్న పనులు కానీ, ఏది కూడా అంటే మీకే డౌట్ వస్తుంది. మీరు ఆ వ్యక్తితోనే ట్రావెల్ అయ్యారా? ఆ వ్యక్తేనా? అంటే ఈరోజు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అనిపిస్తుంది. సో, మీరేంటంటే చాలా అప్‌సెట్ అయ్యి ఉన్నారండి. డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. ఈ వ్యక్తి విషయంలో నిజానికి మీకు ప్రెజెంట్ ప్లాన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే ఇవన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతున్నాయండి. ఏది కూడా అంటే ఇలా ఉంటుందని మీరు అనుకోలేదు. లిటరల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీ హార్ట్‌ని బ్రేక్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా ఏదైనా చెప్పుకొని అది హ్యాపీనెస్ అయినా, సాడ్‌నెస్ అయినా సరే వాళ్ళు మీతో షేర్ చేసుకుంటే అది ఒక లెవెల్ అండి. మీరేంటంటే దానికి సపోర్ట్ చేసుండేవారేమో. ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అయినా సరే వాళ్ళు ఏ పని చేసినా సరే మీ నుంచయితే అన్‌కండిషనల్‌గానే సపోర్ట్ ఉండేది. బట్ ఈ పర్సన్ ఏం చేశారంటే మీకేమి చెప్పకుండా వేరే వ్యక్తులకు చెప్పడం అలాంటివి చేయడం వల్ల వేరే వ్యక్తుల ద్వారా మీరు కొన్ని తెలుసుకోవడం అనేది మీకేంటంటే చాలా అన్‌ఈజీగా అనిపించడం. అంటే ఇలా చేయడం ఏంటి అని ఎక్కడో కానీ కైండ్ ఆఫ్ బీట్రేయల్‌లా ఫీల్ అవుతున్నారు. సో, అందుకే మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నారండి. చేంజెస్ అయితే కోరుకుంటున్నారు. క్లియర్ కట్‌గా మీకేమనిపిస్తుందంటే, మీరు మీ వ్యక్తి సేమ్ పేజ్‌లో లేరనిపిస్తుంది. ఇద్దరి మధ్యలో కూడా ఎందుకో కానీ ఆ అండర్‌స్టాండింగ్ కుదరట్లేదు. ఎందుకంటే మీరు ఈ పర్సన్ కోసం ఏమైనా చేయడానికి రెడీ అండి. ఆర్ ఎంత దూరమైనా వెళ్తారు. మీ నేచర్ అలాంటిది. బట్ ఈ పర్సన్ ఏంటంటే మీతో ఆ ఛాన్స్‌ని తీసుకోవట్లేదు. అది మీకు నచ్చట్లేదు. సో, వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోని అంటే ముందుకు వెళ్ళడానికి ఓకే. మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అల్టిమేట్‌గా అదే చేస్తారు. కాకపోతే స్ట్రెస్ తీసుకునే పరిస్థితి ఉంటదేమో అని ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్‌తోనేంటంటే మీ రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోవాలి. ఈ పర్సన్‌తోని అంటే మీరింక మాట్లాడకూడదు. అలా ఎక్కడ అనుకుంటున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి. ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. మళ్ళీ మీ ఇద్దరు ఏంటంటే సేమ్ పేజ్‌లోకి రావాలి. సేమ్ ఇంట్రెస్ట్స్ అనేవి షేర్ చేసుకోవాలి అని ఎక్కడో మీకు అనిపిస్తున్నట్టుగా కార్డ్స్‌లో అయితే కనిపిస్తుందండి. సో, మీరేంటంటే ఈ పర్సన్‌తో వచ్చే రోజుల్లో అంటే మాట్లాడి ఇదేమైనా సార్ట్ ఔట్ చేసుకోవడానికి ఛాన్సెస్ తీసుకుందాం అన్నట్టుగా ఉన్నారు. బట్ ఇదేంటంటే ఎక్కువ మళ్ళీ మిమ్మల్ని ఎక్కడ స్ట్రెస్ చేస్తుందో, సో, బేసిక్‌గా మీరు చేస్తుంది కరెక్టా? కాదా? ఇలా ఏవో ఆలోచిస్తున్నారండి. అంటే కరెక్టా? కాదా? చేస్తుంది అనే దానికంటే కూడా చెయ్యొచ్చా? లేదా? చేస్తే కరెక్టేనా? ఇలా ఆలోచిస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఈ పర్సన్ విషయంలో పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఇదే అనుకోని ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. మీకైతే ఏం ప్లాన్స్ లేవు. జస్ట్ ఆ పర్సన్ చేంజ్ అవ్వాలి. సో, ఆ పర్సన్ చేంజ్ అవ్వడం కోసం మీరేమైనా మాట్లాడడానికి ఛాన్స్ ఉంటే మాట్లాడదాం అనుకుంటున్నారు. కాకపోతే అది చెప్పాను గదా! మీ వైపు నుంచి మళ్ళీ మీరెక్కువ స్ట్రెస్ తీసుకోవాలి. మళ్ళీ మీరేంటంటే ఇంకా ఇలాంటి అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనుకోని కొంచెం ప్రెషర్ తీసుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ యూనివర్స్ ప్లాన్ విషయానికొచ్చేసరికి యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని మీకు స్టార్టింగ్‌లోనే ఒక గుడ్ వేలో చూపించిందండి. లైక్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో న్యూ బిగినింగ్స్ ఏవైతే జరిగాయో ఇది అంటే మీకు చాలా ఎక్సైట్‌మెంట్ ఇచ్చిందండి. మీ లైఫ్‌లో నాకు తెలిసి మీరు లోన్‌లీగా ఉండడం కానీ ఆర్ మీ లైఫ్‌లో మీరెప్పుడు ఆ లవ్‌ని ఫీల్ అవ్వకపోవడం ఆర్ వ్యక్తుల నుంచి కొంత ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నప్పటికీ కూడా అది వాళ్ళు రీచ్ ఔట్ అవ్వకపోవడం లాంటివి జరిగినట్టున్నాయి. బట్ ఈ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్ మొత్తానికే చేంజ్ అయిపోయింది. అది ఏ విధంగా అంటే అసలు ఈ వ్యక్తి నుంచి చాలా లవ్ అయితే మీకు దొరికిందండి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మీలో కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు. ఇది వైఫ్ అండ్ హస్బాండ్ కోసమా, లవర్స్ కోసమా అని. నేను ఇంతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నానండి. లవ్ అనేది ఎవరి మధ్యలో అయినా ఉండొచ్చండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలేషన్‌షిప్. మీరు చూస్తున్నప్పుడు నేను చెప్తుంది మీకు రెసొనేట్ అవుతుంది అంటే కార్డ్స్ మీ ఎనర్జీస్ పిక్ చేసుకున్నట్టుగా. ఇక్కడ నేనేంటంటే మీ పర్సన్ అని అంటున్నాను అంతే. మీ హస్బాండ్ ఆర్ వైఫ్ లేకపోతే మీ లవర్ ఆర్ మీ ఫ్రెండ్ అని ఇలా మెన్షన్ చేయనప్పుడు ఎవరైనా అవ్వచ్చు. ఇది మీకు లవ్ యాంగిల్‌లో అనిపిస్తే మీకెంత వరకు కనెక్ట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. సో, డెఫినెట్‌గా యూనివర్స్ ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో మీకు ఇంత పాజిటివ్ వైబ్స్ ఇచ్చినప్పుడు, మీరు అంటే ఇంత ఫీల్ అయిన తర్వాత, ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్ అవ్వదు అని మీరెందుకండి అనుకోవాలి? ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. వచ్చే రోజుల్లో స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ మీరేంటంటే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి. ప్లస్ ఈ పర్సన్ నుంచి ఇదే దొరకాలి ఆర్ ఇలానే మాట్లాడాలి ఆర్ వీళ్ళేంటంటే మీకు గతంలో ఇలా చేశారు కాబట్టి ఇదే చెయ్యాలి అని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే మీకు బెస్ట్ థింగ్సే ఇవ్వాలనుకుంటుంది. యూనివర్స్ ప్లాన్స్ ఎప్పుడు కూడా మీ ప్లాన్ కంటే బెటర్ గానే ఉంటుందండి. అండ్ యూనివర్స్ ఏదైనా సరే అహెడ్ ప్లాన్ చేస్తుంది. సో, మీరు టైమ్ బీయింగ్ ఏదైతే సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారో ఇది బ్లాకేజే. బట్ దీనివల్ల మీరు ఒక లెసన్ నేర్చుకోవాలండి. అదేంటంటే ఏ పర్సన్ నుంచి కూడా ఏది ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. వాళ్ళని వాళ్ళలా యాక్సెప్ట్ చేస్తే
ఆర్ వాళ్ళు చేసే థింగ్స్ ని ఆ వేలో కానీ ఎంబ్రేస్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్ అనేది చాలా బెటర్ గా ఉంటుందండి. మీరేంటి ఈ పర్సన్ మీతో ఏది షేర్ చేసుకోవట్లేదు, లేకపోతే వాళ్ళ లైఫ్ కి సంబంధించి డెసిషన్స్ తీసుకుంటుంది కూడా మీతో ఏం చెప్పట్లేదు, క్లియర్ గా ఈ పర్సన్ పాస్ట్ లో ఉన్నట్టుగా ఇప్పుడు లేరు, ఇదంతా అవసరం లేదండి. ఆ పర్సన్ పాస్ట్ లో ఉన్నట్టుగా ఇప్పుడు ఎందుకు ఉంటారు? పాస్ట్ వెర్షన్ వేరు, ప్రెసెంట్ వెర్షన్ వేరండి. ఇప్పుడు పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ వేరు, ప్రెసెంట్ లో మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ వేరు. సో పాస్ట్ కి ప్రెసెంట్ కి కంపారిజన్ ఏముంది అంటే, మీరు అనుకోవచ్చు టైం తో పాటు లవ్ అనేది పెరగాలి కానీ లవ్ అనేది తగ్గిపోవడం ఏంటండి అని. సో లవ్ అనేది తగ్గిపోవడం కాదండి, లవ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది, ప్రయారిటీస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రయారిటీస్ అనేవి ఆ పర్సన్ కి ఎలా చేంజ్ అవుతున్నాయో మీకు కూడా అలానే చేంజ్ అవ్వాలండి. ఇద్దరు పర్సన్స్ ఎప్పుడైతే ఇండివిజువల్ గా ఎవాల్వ్ అవుతారో, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉంటూ ఎవరి వైపు నుంచి వాళ్ళు ఈక్వల్ గా కాంట్రిబ్యూట్ చేస్తారో, ఆ రిలేషన్‌షిప్ ఎప్పుడు హార్మోనియస్ గానే ఉంటుందండి. చాలా దూరం వెళ్తుంది. సో, యూనివర్స్ ప్లాన్స్ అయితే ఒకటే. ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి మీకివ్వాలనుకుంటుంది. డెఫినిట్‌గా పర్సన్ ఏంటంటే చేంజ్ అవుతారని నేను చెప్పను కానీ, పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ వెర్షన్‌లో ఎలా ఉన్నారో, ఇది మీరు స్లోగా యాక్సెప్ట్ చేసిన రోజు, మీరేంటంటే ఈ పర్సన్‌లోని పాజిటివ్ వైబ్స్, నెగెటివ్ వైబ్స్ అని కాకుండా, ఈ పర్సన్ ఉన్న దాని ప్రకారం మీరు ఇలా ఉంటేనే మీకు మంచిది, ఆర్ ఇక్కడి వరకు మీరు మాట్లాడితేనే మంచిది, ఆర్ ఈ పర్సన్ తోని ఈ రిలేషన్షిప్ అనేది పాస్ట్ లో ఉన్నది కాదు, ఇప్పుడు ప్రెసెంట్ లో వీళ్ళు ఉన్న దాని ప్రకారం మనం మూవ్ అవుదాం అనుకొని డిసైడ్ అయిన రోజు, వీళ్ళని మీరేంటంటే 100% ట్రస్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ, జస్ట్ వాళ్ళు చెప్తున్న మాటల్లోని రియాలిటీ ఎంతవరకు ఉంది అని ప్రాక్టికల్ గా థింక్ చేసి ఒక్కొక్క స్టెప్ వేస్తున్న రోజు ఈ రిలేషన్షిప్ లో 100% చేంజెస్ ని మీరు చూస్తారండి. ఇదేంటంటే న్యూ వేలో కనిపిస్తది. అండ్ ఒకటి మాత్రం నిజమండి, ఈ న్యూ బిగినింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. మేబీ మీరు అనుకున్నంత అబండెన్స్ క్రియేట్ చేయకపోవచ్చు, ఆర్ అంత రొమాంటిక్ ఆర్ ఎక్కడో అంత ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయకపోవచ్చు కానీ, మెచ్యూరిటీతో మీకు కనిపిస్తదండి. రిలేషన్‌షిప్ ఏంటంటే, ఓకే, ఇలాంటి రిలేషన్‌షిప్ మనకి అవసరం అని అనిపిస్తది. కావాలి అనిపించదు. ఎందుకంటే నీడ్ అనేది డిఫరెంట్ అండి, డిజైర్ అనేది డిఫరెంట్. మీరేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈ పర్సన్ నుంచి ఇలానే ఇది ఉండాలి ఆర్ ఇలా కావాలి అనుకుంటున్నట్టయితే, ఇది మీకు అవసరం లేకపోవచ్చు. బట్ మీకు అవసరమైన విధానంలోని ఈ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇలాంటి చేంజెస్ అయితే యూనివర్స్ ప్లాన్ చేస్తుందండి. యూనివర్స్ ప్లాన్స్‌నైతే అస్సలు డౌట్ చేయొద్దు. వచ్చే రోజుల్లోని మీకు ఇదంతా కనిపిస్తది. కాకపోతే మీ వైపు నుంచి కొంత వర్క్ చేయాల్సి ఉంది కాబట్టి మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో బేసిక్‌గా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా కాంట్రిబ్యూట్ చేశారండి, ఆర్ మీ వైపు నుంచి మీరేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు. సో వన్స్ మీరు 100% కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత అనుకుంటారు కదా ఎక్కడో, అసలు మనం ఇంత చేసాం కదా, వాళ్ళకి అస్సలు లేకపోవడం ఏంటి? మన వైపు నుంచి మనం ఎంత చేసామో అసలు కొంచెం కూడా గుర్తుపెట్టుకోకపోవడం ఏంటి? వీళ్ళ కోసం ఎంత దూరం వచ్చామని మీరు అనుకుంటూ ఉండొచ్చు. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, పాస్ట్‌లో మీరేదైతే చేసారో దానికి మీరు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఆ టైంలో నీ పర్సన్ అది డిజర్వ్ చేసారు, మీరు చేసారు. ఇఫ్ ఆ పర్సన్ వర్తే కాదు ఆర్ వాళ్ళది డిజర్వ్ చేయరంటే మీరు కూడా చెయ్యరు కదా! ఎందుకంటే ఇప్పుడు మనం కూడా కాలిక్యులేటింగేనండి. మనకేదైనా ఒకటి బెనిఫిట్ అవుతుంది, మనకేదైనా సరే వర్కౌట్ అవుతుందంటేనే మనమైనా చేస్తాం. ఇప్పుడు మనకది వర్కౌట్ అవ్వదు అంటే చెయ్యం కదా! సేమ్ వేలోనండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ పర్సన్ కోసం మీరు అప్పుడు ఏదైతే చేసారో అది ఆ పర్సన్ ఆ టైంలో డిజర్వ్ చేస్తారండి, అది వర్తీ. సో అందుకే మీరు అది చేసారు, ఆర్ మీరు చేయడానికి యూనివర్స్ మీకు ఛాన్స్ ఇచ్చింది. ఇఫ్ మీరు అంటే ఆ టైంలో అది చేయలేదు, అక్కడ అవ్వలేదు అంటే ఆ పర్సన్ అది డిజర్వ్ చేయరు కాబట్టే అలా జరిగింది. సో ఇప్పుడు మీరు దాన్ని పట్టుకొని అంటే ఇలానే మేము చేసాం కాబట్టి వాళ్ళు అలానే ఉండాలి అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. మీలో ఎవరైనా సరే అలా ఆలోచిస్తున్నట్టయితే మీ ఆలోచన విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందని అర్థం అండి. సో టైమ్ బీయింగ్ కంఫర్టబుల్‌గా ఉండండి. మీ లైఫ్‌లోని మీరు అంటే ఇండివిడ్యువల్‌గా ముందు గ్రో అవ్వడానికి ట్రై చేయండి. పర్సనల్ గ్రోత్ అయితే ఇంపార్టెంట్ అన్నట్టు కనిపిస్తుందండి. ప్లస్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలి. ఈ చేంజెస్ అనేవి యాక్చువల్‌గా కంఫర్టబుల్‌గా ఉండవు. బట్ చేంజెస్ అనేవి రావాల్సిన అవసరం ఉందండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే, ఈ పర్సన్ నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి ఇలానే ఉండాలి, రిలేషన్‌షిప్ ఇలానే వర్కౌట్ అవ్వాలని మీకు ఎక్కడైనా ఆలోచన ఉంటే, ఆ ఆలోచనలు మార్చుకోండి. అంటే అటాచ్‌మెంట్ అనేది మీరే కట్ చేసుకోవాలండి. ఆ పర్సన్ ఏంటంటే అటాచ్‌మెంట్‌ని కట్ చేసుకున్నారు, వాళ్ళకి అవసరం లేదు అని నేను చెప్పను కానీ, సో మీరు అటాచ్‌మెంట్ కట్ చేసుకొని, మీరు ఇండివిడ్యుయల్‌గా, ఇండిపెండెంట్‌గా
వాళ్ళ ముందుకి వెళ్ళిన రోజు ఆర్ వాళ్ళకి అలా కనిపించిన రోజు ఖచ్చితంగా ఆ పర్సన్ మళ్ళీ మీకు అట్రాక్ట్ అవుతారండి. కాకపోతే చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్ అనేది మెచ్యూర్డ్ వేలో ఉంటుంది. మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఇద్దరికీ కూడా పెరగాలండి. ఆ పర్సన్‌కి పెరుగుతుందా లేదా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఏ రీడింగ్ చెప్పినా సరే మీకు ఇలా జరుగుతుంది ఒక సిట్యుయేషన్ ఆర్ ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి అది చేస్తారా? ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి అని మీరు కాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ గైడెన్స్ తీసుకుంటున్నప్పుడు ఇది మీకు సంబంధించిందండి. సో, యూనివర్స్ ఏంటంటే ముందు మీ వైపు నుంచి మీరు చేయాల్సింది మీకు చెప్తుంది. అందుకే మీరేం చేస్తారంటే ఇక నుంచైనా సరే ఎక్కువ డిపెండ్ అయిపోకుండా, ఎక్కువ ఎమోషనల్ అవ్వకుండా, సో, ఆ ఫేజ్‌లో ఆ పర్సన్ అది డిజర్వ్ చేశారు. అది చేశారు. ఇప్పుడు మీరేంటంటే ఈ పర్సన్ ఇలా ఉన్నారు కాబట్టి మీరిలా చేస్తే బావుంటుందనుకోని ఇదే చేస్తే ఇదే ఆ పర్సన్ డిజర్వ్ చేస్తారు అంతే. అంతకు మించి ఇంకేం లేదండి. సో, బేసిక్‌గా ఇది మీరేంటంటే యాక్సెప్ట్ చేయాలి. మేమెక్కువ చేసాము. సో, వాళ్ళు ఎక్కువ చేయాలి. అదంతా ఏం అవసరం లేదండి. మీకు 100% చేయాలనిపిస్తే 100% చేయండి. 10% చేయాలనిపిస్తే 10% చేయండి. అస్సలు చేయాలనిపించకపోతే ఏం పర్వాలేదు. ఎందుకంటే మీకు అలాంటి ఆలోచనలొస్తున్నాయి. మీ వైపు నుంచి మీరేంటంటే ఆ విధంగా మారుతున్నారంటే యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తేనే మీరు అలాంటివన్నీ కూడా చేయగలుగుతారండి. సో, అందుకే మీ వైపు నుంచి మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. మీరెంత వరకు ఉండాలో అంతవరకే ఉండండి. సరిపోతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి సంబంధించి ఇప్పుడు మీ ప్లాన్ వర్సెస్ యూనివర్స్ ప్లాన్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు ఫస్ట్ నుంచి పాజిటివ్‌గానే ఉన్నారండి. ఫస్ట్ నుంచి కూడా హ్యాపీ ఎండింగే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అందులో అయితే ఏం చేంజ్ లేదు. సో, హ్యాపీ ఎండింగ్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరేంటంటే, ఇంకా ఇదే కావాలి అనుకోని కూర్చున్నారండి. ఇంక మీకు వేరే ఆలోచన అయితే ఏం లేదు. పర్టిక్యులర్‌గా ప్లాన్స్ కూడా ఏం లేవు. అంటే ఈ వ్యక్తితో హ్యాపీ ఎండింగ్ కావాలి. ఈ వ్యక్తితో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. ఫస్ట్ ఏదనుకున్నారో ఇప్పుడు అదే అనుకుంటున్నారు. ఇది కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చండి. మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా, ఆ వ్యక్తి ఎలాంటి పనులు చేస్తున్నారు, మీరెలాంటి పనులు చేస్తున్నా, మీ ఇద్దరి మధ్యలో ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నా సరే, మీ ఒపీనియన్ అయితే మాత్రం ఎక్కడా చేంజ్ అవ్వలేదు. మీరేంటంటే మీ వర్డ్‌కి స్టిక్ అయ్యి ఉన్నారు అని నాకనిపిస్తుంది. సో, ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కడో కానీ స్లైట్‌గా కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుందండి. మేబీ ఇది వర్కౌట్ అవుతుందా? మన వల్ల అవుతుందా లేదా? అంటే అసలిక్కడ మనం ఏం చేస్తే ఇది 100% వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఎక్కడో స్లైట్‌గా ఆలోచిస్తున్నట్టున్నారు కానీ, డెఫినిట్‌గా మీరేంటంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరు. ఇది మీకు అంటే మీ లైఫ్‌లో ఉండాలి అనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఎంత దూరమైనా వెళ్ళడానికి ప్రిపేర్డ్‌గా ఉన్నట్టు నాకనిపిస్తుందండి. సో, బేసిక్‌గా మీరేంటంటే పాజిటివ్‌గా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నారు. ఎట్ టైమ్స్ మీ మైండ్ కాకపోతే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుందండి. అంటే నాకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తి కావాలి అనే పాయింట్ ఓకే. బట్ ప్రతి మనిషికి అంటే థింగ్స్ అనేవి ఎప్పుడూ సేమ్ వేలో వెళ్ళవు కదా! సో, ఆటోమేటిక్‌గా డౌట్ అనేది ఉంటుంది. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ చూస్తారు కాబట్టి ఎక్కడో వాళ్ళేంటంటే మేబీ అలా అవ్వట్లేదేమో అని సెన్స్ చేయడం కామన్. సో, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది. మీకు థాట్స్ ఏవైతే మీ మైండ్ నుంచి వస్తున్నాయో, ఇది కొంత మ్యాచ్ అవ్వట్లేదండి. మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో, ఇక్కడ యూనివర్స్ ప్లాన్ ఏంటి అనేది నేను చెప్పే ముందు మీరేంటంటే, మీ ఇంట్యూషన్ చెప్తుందే వినాలండి. మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నా, కాన్ఫిడెంట్‌గా లేకపోయినా, మీ మైండ్ ఏమైనా మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ గట్ ఫీలింగ్ అనేది ఒకటి చెప్తుంటది కదా! మీరొకటి సెన్స్ చేస్తుంటారు కదా! ఆ సెన్స్ చేసిన దాన్ని ట్రస్ట్ చేస్తేనే మీరు నెక్స్ట్ ఏం చేయగలరనేది తెలుసుకుంటారు. ఈ వ్యక్తి విషయంలో మీకేంటంటే రిలేషన్‌షిప్ అనేది ఇలానే వర్కౌట్ అవ్వాలి. అంటే ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఇదే రిలేషన్‌షిప్ అని చెప్పి నేనైతే ఏ రీడింగ్స్ కూడా చేయట్లేదండి. సో, మీరేంటంటే మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం మీ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ కోసం మీరు చూసుకోవచ్చు రీడింగ్. సో, అలా చూసినట్టయితే జస్ట్ నేను అందుకే హ్యాపీ ఎండింగ్ అని మెన్షన్ చేశాను అంతే. సో, మీకు మీ థాట్స్ అనేవి గుడ్ వేలో వస్తున్నా ఆర్ బ్యాడ్ వేలో వస్తున్నా స్టిల్ మీరు సెన్స్ చేస్తుంటారు చూడండి. మీ గట్ ఫీలింగ్ ఒకటి చెప్తది. దాన్ని మీరు వినాలండి. అది మీరు ఆలోచించాలి. ఎందుకు అలా చెప్తుంది? అసలు మీరెందుకు అలాంటిది సెన్స్ చేస్తున్నారని. ఎందుకంటే వన్స్ అది మీరు ట్రస్ట్ చేసినప్పుడు సిట్యుయేషన్‌లో మీరు ఏం మిస్ అవుతున్నారు?
ఒకవేళ మీ మైండ్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నట్టయితే ఏ విధంగా మిమ్మల్ని మిస్లీడ్ చేస్తుంది ఆర్ వ్యక్తులు మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారా అనేది మీరు ఏంటంటే క్లియర్ గా తెలుసుకోగలుగుతారండి. ఎందుకంటే మన ఇంట్యూషన్ ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. దానికి రీజన్ ఒకటే. కొన్నిసార్లు ఇంట్యూషన్ ద్వారా ఏంజల్స్ అయినా కమ్యూనికేట్ చేస్తారు, యూనివర్స్ అయినా కమ్యూనికేట్ చేస్తుంది, ఆర్ గాడ్ అయినా కూడా కొన్నిసార్లు ఆ వేలో కమ్యూనికేట్ చేస్తారండి. డీప్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ అవేకనింగ్ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి ఈవెన్ గాడ్ కూడా వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తుంటారు, వాళ్ళ సెన్స్ చేస్తుంటారు. సో అందుకే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. మీకు ఎలాంటి థాట్స్ వచ్చినా, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నా, మీరు ఏం ఫీల్ అవుతున్నా సరే, మీకు వస్తున్న ఫీలింగే ట్రూత్ అండి. సో అది మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు నెక్స్ట్ మీకు ఏం చేయాలనేది తెలుస్తుంది. సో మీ ప్లాన్స్ ఏంటంటే సింపుల్ గా ఉన్నాయి. బట్ ఆలోచన విధానం మార్చుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయండి. యాక్చువల్‌గా మీరేమి అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. అలా అని చెప్పి మరీ ఎమోషనల్ పర్సన్ లాగా కూడా నాకైతే కనిపించట్లేదు. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారండి. ప్రాక్టికల్‌గా ఏదైనా సరే హ్యాండిల్ చేయాలనుకుంటారు. బట్ ఎక్కడో కానీ రీసెంట్ టైమ్స్‌లో చెప్పాను కదా! మీ ఆలోచనలు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం వల్లో ఏంటో కానీ బయాస్డ్‌గా ఉంటున్నారు. బయాస్డ్‌గా థింక్ చేస్తున్నారు. రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటంటే కరెక్ట్‌గా స్టడీ చేయట్లేదు. అంటే అయిపోవాలి అనుకోవడం తప్పు కాదండి. బట్ అయిపోవడం కోసం ఆలోచించకుండా ఏ దారిని పడితే ఆ దారిని చూజ్ చేసుకోవడం అనేది తప్పు. సో అది మీరేంటంటే ఇక్కడ మార్చుకోవాల్సిన అవసరం ఉందేమో. బేసిక్‌గా మీ ప్లాన్ అనేది ఈ వ్యక్తి విషయంలో మీరు కావాలనుకుంటుంది ఓకే. అది రాంగ్ అని ఎక్కడా కూడా నాకు కనిపించట్లేదు. బట్ వెళ్తున్న దారి కానీ, వస్తున్న ఆలోచనలు కానీ సరిగ్గా లేవు. అది మారాల్సిన అవసరం ఉందండి. లేకపోతే కొంత డేంజర్‌ని కూడా ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ యూనివర్స్ ప్లాన్స్ చూసినా ఎలా అనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి అంటే మిమ్మల్ని అంటే కొంత ఇబ్బంది పెడుతుందండి. మీరు ఫ్రస్ట్రేట్ అయ్యేలాగా, మీకు కొంత ఇరిటేషన్ వచ్చేలాగా, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే కామ్‌గా హ్యాండిల్ చేయలేకపోవడం. యాక్చువల్‌గా మీరు ఎమోషనల్ పర్సన్ కాదు కానీ ఎమోషనల్ అయ్యేలా చేయడం ఇలాంటివన్నీ కూడా మీతో చేయిస్తుంది. అది ఎందుకు అంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉన్నాయంట. మీరేంటంటే ఎక్కడో కానీ థింగ్స్ విషయంలోనే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారండి. ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం తప్పు కాదు కానీ రియాలిటీని చూడలేకపోతున్నారు. నేనిక్కడ కూడా చెప్పాను. మీరేంటంటే థింగ్స్‌ని రియాలిటీని బేస్ చేసుకొని ఆపరేట్ చేయట్లేదు. ఆర్ మీ ఆలోచనలు ఏంటంటే రియాలిటీకి సూట్ అయినట్టుగా లేవండి. కొంచెం అన్‌రియలిస్టిక్‌గా ఉన్నాయి. సో అందుకే యూనివర్స్ ఏంటంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు అని మీకు అర్థమయ్యేలా చేయడం కోసమే ఇలాంటివన్నీ చేస్తుందండి. ఒక్కటి మాత్రం నిజం. యూనివర్స్‌కి మీ ప్లాన్ అనేది ఓకే. మిమ్మల్ని సపోర్ట్ చేయాలని అనుకుంటుంది. కానీ మీరు వెళ్ళే దారి కానీ, మీరు ఆలోచించేది కానీ ఆర్ మీరేంటంటే కొన్ని పనులు ఏవైతే చేస్తున్నారో ఇది యూనివర్స్‌కి నచ్చట్లేదు. అందుకే మిమ్మల్ని ఏంటంటే ట్రిగ్గర్ చేస్తుందండి. యాక్చువల్‌గా మీరు ట్రిగ్గర్ అవుతున్నారు. నిజానికి చాలా కాన్ఫిడెంట్ పర్సన్. ఏదైనా చేయగలరనే నమ్మకం అయితే ఉంది. బట్ ఈ సిట్యుయేషన్‌లో మాత్రం ఈజీగా ఇరిటేట్ అవుతున్నారు. ఎందుకో కానీ కంట్రోల్ తప్పుతున్నారండి. ఎమోషన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. అందుకే మిమ్మల్ని ఏంటంటే పరీక్షిస్తుంది. ఇంకా వచ్చే రోజుల్లోనేంటంటే ఇది తప్పదండి. అంటే మీకెలా అనిపిస్తదంటే లాస్ట్‌కి ఇంత కాన్ఫిడెంట్ పర్సన్ కూడా, ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న పర్సన్ కూడా ఎక్కడో కానీ ఇంక నా వల్ల అవ్వదు. ఇలానే ఉంటే నేను చేయలేను. ఫస్ట్ నుంచి నేనేంటంటే కాన్ఫిడెంట్ గానే ఉన్నాను. బట్ ప్రతిసారి నాకే ఇలా జరుగుతుంటే నేనైనా ఎంతని తీసుకుంటాను అని మీకు అనిపిస్తుంటది. అలాంటి సిట్యుయేషన్స్ మీ ముందుకి యూనివర్స్ తీసుకొస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి తగ్గించుకోవాలని. ఫ్యాంటసీస్‌లో ఉండడం ఆపేసి రియాలిటీలో మీరు చేయాల్సిన అవసరం ఉందని. అంటే ఈ పర్సన్ విషయంలోనేంటంటేనండి మీకు ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి వర్కౌట్ చేసుకోవడానికి మీరు కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకోవాలి. ఆర్ మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయాలి. సో, ఇది మీరు కరెక్ట్‌గా చేసే వరకు కూడా మీరేంటంటే కొంత కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారండి. ఇదే సిట్యుయేషన్‌లోనేంటంటే ఫ్రీగా ఉండలేకపోతుంటారు. మీ లైఫ్‌లో మీకు వేరే స్ట్రెస్ అయితే ఉండదు కానీ, ఈ విషయంలో మాత్రం వచ్చే రోజుల్లో కూడా కొంత స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే యూనివర్స్ ప్లాన్ ఏంటంటే మిమ్మల్ని మరికొంచెం ట్రబుల్ చేయాలని ఆర్ మీరేంటంటే క్లారిటీ తెచ్చుకోవాలి. మీరు చేంజ్ అవ్వడం అనేది ఇక్కడ యూనివర్స్ చూడాలనుకుంటుందండి. ఆ చేంజ్ ఎందుకు అంటే మీకున్న ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా యూనివర్స్ ప్లాన్ ప్రకారం ఈ వ్యక్తితో మీరు ఉండాలి. ఈ వ్యక్తి మీకు అంటే ఎలా అయినా కావాలి అనుకున్నప్పుడు అది ఇవ్వాలని అనుకుంటుంది. బట్ వే ఆఫ్ అప్రోచ్ బాలేనప్పుడు ఏంటంటే మిమ్మల్ని కరెక్ట్ చేస్తుందండి. మీకు లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది. సో, ఇది యాక్సెప్ట్ చేయాలంతే. అందుకే మీరేం చేస్తారంటే ఇకనైనా మీ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి కంఫర్టబుల్‌గా ఆలోచించడం మానేసి ఆర్ ప్రతీదీ కూడా ఇలానే జరగాలి అనుకోవడం మానేసి
మీరు ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి, మీకు కష్టంగా ఉన్న ఆ పాత్ ని చూస్ చేసుకుంటే బాగుంటుంది, అది మీకు ఎలా తెలుస్తుందంటే మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు ఫాలో అవ్వాలండి. ఇలా మీరు ఏమైనా మారితే ఇక్కడ మీరు ఏమైనా సరే వచ్చే రోజుల్లో పాజిటివ్ చేంజెస్ అయితే చూడొచ్చు. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీలో ఎవేకనింగ్ అనేది జరగాలండి. పర్టికులర్‌గా ఈ సిట్యుయేషన్ మీరు ఇప్పుడు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఈ సిట్యుయేషన్‌లోనే ఏంటంటే, మీరు భయపడుతున్నారు ఎక్కడో. అంటే మీకు మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో, అది కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. ఐ మీన్ మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో, అది మీరెందుకో కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. అది భయపడుతున్నారండి. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భయపడకుండా ధైర్యంగా ఒక స్టెప్ వేయాలి. సో, అలా వేస్తేనే థింగ్స్ ఏమైనా సరే బెటర్ అవుతాయి. ఒకవేళ మీకు అక్కడ కూడా ఏమైనా డ్యామేజ్ జరుగుతున్నట్టు అనిపించినా, ఈ డ్యామేజ్ అనేది కూడా జరగాల్సిన అవసరం ఉంది కాబట్టే జరుగుతుందండి. ఒక్కటి మాత్రం నేను చెప్తాను. వచ్చే రోజుల్లో కూడా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తది. ఈ వ్యక్తితో మీకు హ్యాపీ ఎండింగ్ కావాలనుకుంటే మీరు చాలా చూడాల్సుంటుంది. అండ్ చాలా స్టాండ్ తీసుకోవాల్సుంటుంది. కాన్ఫిడెంట్‌గా ఉంటే సరిపోదండి. అదొక్కటే అయితే మీ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయదు. కాన్ఫిడెన్స్‌తో పాటు కరెక్ట్ వేని కూడా చూజ్ చేసుకోవాల్సుంటుంది. మెయిన్ మీరేంటంటే బ్యాలెన్స్‌డ్ పర్సన్‌లా ఉండాలండి. అప్పుడే మీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. మీరు యాక్చువల్‌గా ప్రాక్టికల్ పర్సనే. బట్ ఈ వ్యక్తి విషయానికొచ్చేసరికి మీ ఎమోషన్స్ ఎందుకో కానీ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి. దానివల్ల మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేయట్లేదు. ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకొని ఈ రిలేషన్‌షిప్‌లోని మీ రోల్ ఏంటి? మీరు అంటే ఎక్కడి వరకు చెయ్యాలో అక్కడి వరకు చేస్తే అక్కడి నుంచి యూనివర్స్ చూసుకుంటుందండి. ఈ వ్యక్తి అంటే ఇప్పుడు ఎలా ఉన్నా, ఎలా రియాక్ట్ అవుతున్నా మీరు కొన్ని లైఫ్ లెసన్స్ అనేవి నేర్చుకోవాల్సుంది ఈ రిలేషన్‌షిప్‌లో. సో, ఈ లైఫ్ లెసన్స్ నేర్చుకున్న తర్వాతే మీ సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవుతాయి. సో, ఈ లైఫ్ లెసన్స్ అనేవి అంటే మీరు నేర్చుకుంటే ఏమవుతుందంటే హ్యాపీ ఎండింగ్ అనేది దొరుకుతుంది. అదే కదా మీరు కోరుకున్నారు. సో, యూనివర్స్ అదే మీకిస్తుంది. బట్ యూనివర్స్ ఏది కూడా ఎవరికీ అంత ఈజీగా ఇవ్వదు కదా! వాళ్ళది వర్తి డిజర్వ్ చేస్తారంటేనే ఇస్తుంది. మీరు ఏదైనా సరే ఒకటి నాకిదే కావాలి. సో, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఇది ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానని ఏదైనా ఒక మేనిఫెస్టేషన్ చేశారనుకోండి, యూనివర్స్ ఏంటంటే అది తీసుకొచ్చి మీకిచ్చేది. ఎందుకంటే అది మీరు మేనిఫెస్ట్ చేసినప్పటికీ కూడా మీరు డిజర్వ్ చేస్తారు. అంటే దానికి సరిపోయిన కష్టం మీరు పడుతున్నారు. ఆర్ దానికి సరిపోయినంత స్ట్రగుల్ మీరు చూసారు అంటేనే మీకదిస్తుంది. సో, మేనిఫెస్టేషనే అలా ఉన్నప్పుడు ఒక సిట్యుయేషన్‌లో మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నా, మీరు అంటే ఒక పాత్‌ని చూస్ చేసుకొని వెళ్తున్నా, మీరది డిజర్వ్ చేస్తారు. వర్తి ఆర్ మీరు చూస్ చేసుకున్న పాత్ బేసిక్‌గా కరెక్ట్‌గా ఉందంటేనే యూనివర్స్ ఏంటంటే మీకు థింగ్స్‌ని ఈజీ చేస్తుందండి. లేకపోతే మీరు కొన్ని లెసన్స్ నేర్చుకొని అంటే ఎక్కడ చేంజెస్ రావాలో అక్కడ చేంజ్ చేసుకునే వరకు కూడా మళ్ళీ మళ్ళీ సేమ్ ప్యాటర్న్సే మీ లైఫ్‌లో రిపీట్ అయినట్టుగా చేస్తుంది. మీకైతే నాకదే కనిపిస్తుంది. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తికి సంబంధించి మీ ప్లాన్ వర్సెస్ యూనివర్స్ ప్లాన్ ఏంటి ఇప్పుడు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే కొన్ని థింగ్స్ అనేవి బెటర్ వేలో వర్కౌట్ అవ్వాలనుకున్నారండి. దానికోసం అని చెప్పి మీరు చాలా ప్లాన్ చేయడం కానీ, చాలా చేయడం కానీ అన్నీ జరిగాయి. మీ వైపు నుంచి మీరేంటంటే థింగ్స్‌ని పాజిటివ్ వేలో సెటిల్ చేయాలని చెప్పి చాలా రకాలుగా ట్రై చేసినట్టు నాకనిపిస్తుంది. బట్ అదేది వర్కౌట్ అవ్వకపోయేసరికి ఇంక మీరేంటంటే ఇది అవ్వట్లేదు అని చెప్పి ఇంక మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నట్టున్నారు. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా సరే ఇది ఇంక వర్కౌట్ అవ్వదు. ఆర్ మీరు అనుకున్నట్టుగా జరగదు అని చెప్పి మిమ్మల్ని పుష్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలో పర్టిక్యులర్‌గా మీకేం ప్లాన్ లేదు కానీ మీరేమనుకుంటున్నారంటే ఇంక థింగ్స్ వర్కౌట్ అవ్వవు. సో, మనం ఏం చేయలేం. ఎందుకులే మనం అంటే కొంచెం కష్టమైనా సరే ఇంకా మూవ్ ఆన్ అవుదాం. ఆర్ అట్‌లీస్ట్ సెటిల్ అవ్వట్లేదు కదా! సో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు? లైక్ ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టడానికి బేసిక్‌గా రెడీగా లేరండి. అంటే ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా ఇక్కడ ఇంకేం లేదులెండి. మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. అది వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకో. సో, ఇంక మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం ఒక్కటే మీకు సొల్యూషన్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ వ్యక్తుల సపోర్ట్, సజెషన్స్ అడిగినా సరే అది కూడా మీకు ఎందుకో కానీ వర్కౌట్ అవ్వలేదు.
సో దానివల్ల కూడా మీరు ఏంటంటే ఇంకా చేసేదేం లేదు అనుకొని మూవ్ అవుతున్నారు. బట్ ఈ వ్యక్తి విషయంలో మీకున్న హోప్స్ ని మాత్రం మీరు విడిచిపెట్టుకోలేకపోతున్నారండి. ఎక్కడో కానీ థింగ్స్ అనేవి సెటిల్ అయితే బావుంటుందని అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రయారిటీస్ విషయంలో ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకో కానీ అంటే ఎలా అనిపిస్తుందంటే థింగ్స్ వర్కౌట్ అవ్వవు. వ్యక్తులు కూడా వర్కౌట్ అవుతుంది అని చెప్పట్లేదు. ఎక్కడ మీకు హోప్ కనిపించట్లేదు కాబట్టి మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. కానీ పుష్ చేసుకుంటున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నారండి. అక్కడే ఆగిపోతున్నారు. ఇది వర్కౌట్ అవ్వదు అని తెలిసినా సరే ఎందుకో కానీ మీ మనసుకి మీరు సర్ది చెప్పుకోలేకపోతున్నారు. అంటే మళ్ళీ మళ్ళీ అంటే అక్కడేమైనా ఛాన్స్ ఉందేమో, లేకపోతే థింగ్స్ ఏమైనా ఇంకెక్కడైనా హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతాయేమో అని వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో, మీరేంటంటే ఏం ప్లాన్ చేసే పరిస్థితిలో లేరండి నిజానికి. క్లియర్ కట్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే నాకర్థమవుతుంది. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం ఒక్కటే ఆప్షన్. ఈవెన్ వ్యక్తులు కూడా గివ్ అప్ చేసి, అసలు ఇంక ఇదేం వర్కౌట్ అవ్వదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాం అని చెప్తున్న వాళ్ళే ఎక్కువున్నారు మీకు. సో, దానివల్ల కూడా మీరేంటంటే ఎలాంటి హోపు పెట్టుకోలేకపోతున్నారు. బట్ ఒక్క మిరాకిల్ జరిగితే బావుంటుందని వెయిట్ చేస్తున్నారండి. లైఫ్‌లోనేంటంటే మిరాకిల్స్ జరుగుతాయి కాబట్టి ఏదో ఒక్కటైనా ఎక్కడో చిన్న హోప్ క్రియేట్ అయితే బావుంటుంది అని ఎదురు చూస్తున్నట్టున్నారు. సో, మీకేంటంటే మరి థింగ్స్ ఏ రకంగా చేంజ్ అవుతాయి అనేది చూడాలి. యాక్చువల్‌గా ఇక్కడ యూనివర్స్ ప్లాన్ ప్రకారం ఏంటంటే మీరేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. చాలా స్ట్రగుల్ తీసుకున్నారండి. చాలా పేషెన్స్‌తో సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేశారండి. బట్ ఇక్కడ ఎందుకు థింగ్స్ ఈ విధంగా చేంజ్ అయ్యాయి? మీకెందుకు ఎక్కడా కూడా చిన్న హోప్ కూడా కనిపించకుండా మిమ్మల్ని మీరు పుష్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే, మీరు ఏ రోజు కూడా మీ ఒపీనియన్స్‌ని స్ట్రెయిట్‌గా ఈ పర్సన్‌కి చెప్పలేదండి. అంటే ఇది కావాలి ఇలా అంటే ఉంటాము అని మాట్లాడడం వేరు. బట్ మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఎక్కడైనా బ్రేక్ అవుతుందేమో, ఈ రిలేషన్‌షిప్ ఎక్కడైనా డిస్టర్బ్ అవుతుందేమో అనుకోని కొన్ని విషయాల్లోని మీరు ప్రిటెండ్ చేశారండి. మీరు మీలా ఆ వ్యక్తికి పోర్ట్రే అవ్వలేదు. బేసిక్‌గా మీరు అలా కాకుండా ముందు నుంచి కూడా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ లాగా లేకపోతే ఒక హానెస్ట్ పర్సన్ లాగా ఉండుంటే ఈ రిలేషన్‌షిప్ అనేది ఈరోజు ఇక్కడి వరకు వచ్చుండేది కాదు. అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే మీ కార్డ్స్ చూస్తుంటే యూనివర్స్ మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఆ వ్యక్తికి కనిపించలేదు. ట్రాన్స్‌పరెంట్‌గా ఏది పోర్ట్రే చేయలేదు. జస్ట్ మీరేంటంటే ఆహ్, మీ ఒపీనియన్స్ చెప్పారు కానీ, అది కూడా ఎలా అంటే ఆ వ్యక్తికి అది హిడెన్ మోటివ్ ఉన్నట్టుగా లేకపోతే అది మీ రియాలిటీ కాదు అన్నట్టుగా పోర్ట్రే అయ్యిందండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అక్కడ ఈ నెగటివిటీ అనేది స్టార్ట్ అయింది. ఇఫ్ థింగ్స్ అనేవి మీరు అనుకున్నట్టుగా సెటిల్ అవ్వలేదు. మీకు మీరేంటంటే ఇప్పుడు పుష్ చేసుకునే పరిస్థితి వచ్చింది అంటే, యాక్చువల్‌గా దీనికి రీజన్ కూడా మీరే. అయితే ఎందుకు అంటే ముందు నుంచే మీరు మీ ఒపీనియన్స్‌ని క్లియర్ కట్‌గా చెప్పుకోవడం కానీ, మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కానీ చేసుంటే, ఈరోజు ఇలాంటి పరిస్థితి అయితే వచ్చుండేది కాదండి. 100% నేనది చెప్పగలను. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో ఈ రిలేషన్‌షిప్ అనేది మీకు ఇలానే కావాలి ఆర్ ఇదే వేలో వాళ్ళుంటే బావుంటుంది అనుకుంటే, మీరు కూడా ఎలా ఉంటారు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది ముందే చెప్పుకొనుంటే, ఆ వ్యక్తికి నచ్చినా, నచ్చకపోయినా మీరు మీలా ఉండుంటే మాత్రం ఇలా జరిగుండేది కాదు. ఎక్కడో కానీ మీరేం చేశారంటే, ఆ వ్యక్తి విషయంలోని అంటే రిలేషన్‌షిప్ దూరం అవుతుందేమో, వ్యక్తి మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారేమో అని చెప్పి కొంత మీ పర్సనాలిటీని హైడ్ చేశారండి. మీరు ఒరిజినల్‌గా ఏంటి అనేది వాళ్ళకి ఇప్పటికీ తెలీదు. నిజానికి ఈ పర్సన్ ఎవరో నాకు తెలీదు కానీ, మీకోసం ఈ పర్సన్‌కి ఎంత తెలుసు అంటే చాలా తక్కువ తెలుసని చెప్తాను నేనైతే. కార్డ్స్ ప్రకారం నాకేం కనిపిస్తుందంటే, బేసిక్‌గా ఈ పర్సన్‌కి ఇక్కడే నెగెటివ్ వైబ్స్ కూడా వచ్చాయి. ఈరోజు మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారంటే, డెఫినిట్‌గా ఇది అంటే మీకు మీరు క్రియేట్ చేసుకుందేనండి. ఇది అన్‌ఫార్చునేటే అవ్వచ్చు కానీ, బట్ మీరేంటంటే మొదటి నుంచి కూడా మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడినా, ఆర్ కొంత మీ ఒపీనియన్స్‌ని మీరు షేర్ చేసుకున్నా, మీ ఫీలింగ్స్‌తో ముందు మీరు హానెస్ట్‌గా ఉండి, ఆ ఫీలింగ్స్‌ని హానెస్ట్‌గా కన్వే చేసినా బావుండేది. అది ఇక్కడ బేసిక్‌గా మిస్ అయిందండి. సో, యూనివర్స్ ప్లాన్ ప్రకారం మీరేంటంటే, ఈ వ్యక్తితో ఛాన్స్ ఉందా? లేదా? అనేది పక్కన పెడితే, మాట్లాడే ఛాన్స్ ఉన్నా ఆర్ ట్రావెల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా సరే, ఇక్కడి నుంచైనా సరే మీరు మీలా ఉంటూ, మీరు మీలా మాట్లాడితే ఏమైనా సరే అది నచ్చొచ్చండి. ఈ పర్సన్‌కి మీరెందుకో గాని ఫేక్ పర్సన్‌లా అనిపిస్తున్నారు. నేనలా చెప్తున్నానని మీరు నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఆ పర్సన్ ఏంటంటే, మిమ్మల్ని ఆ వేలోనే చూస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా యూనివర్స్ ప్లాన్ ప్రకారం చూసిన కార్డ్స్‌లోనైతే డెఫినిట్‌గా మీరేంటంటే హానెస్ట్‌గా మాట్లాడాలి. ఆ పర్సన్ చెప్పింది వినాలి. అది యాక్సెప్ట్ చేయాలి. అలానే మీరు చెప్పింది కూడా ఆ పర్సన్ యాక్సెప్ట్ చేయాలండి. ఇలా అంటే ఇద్దరు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు షేర్ చేసుకున్న తర్వాత ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ పెరిగితేనే రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవుతుంది. థింగ్స్ బెటర్ అవుతాయి. బట్ అది అలా సెట్ అవ్వట్లేదు అంటే
ఇంకా ఈ రిలేషన్షిప్ కి టైం కావాలని అర్థం అండి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యక్తి నుంచి ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి అని ఎక్స్‌పెక్ట్ చేయడం మానేసి, మీరు మీలా ఉంటూ, మీరు మీలా మాట్లాడుతూ, ఆ వ్యక్తి నుంచి ఇన్ రిటర్న్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా, ఆ వ్యక్తి ఎలా ఉంటారో, ఆ వ్యక్తి ఎలా మాట్లాడతారు అనేది కూడా తెలుసుకొని, ఈ రెండింటికి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అని మీరు స్టడీ చేస్తూ, ఆ తర్వాత మీకు అది ఓకే. మీరు ట్రావెల్ అవ్వగలరు అనుకుంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని మీకేంటంటే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. యూనివర్స్ ఏంటంటే మీ నుంచి ఛాన్స్ లాగేసుకోవాలి అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ఛాన్స్‌ని మీరు గ్రాబ్ చేసుకోవాలి. యూనివర్స్ మీకు ఛాన్స్ ఇవ్వడానికి రెడీయే. బట్ ఆ ఛాన్స్‌ని మీరు డిజర్వ్ చేస్తారు. మీరు వర్తీ అని ప్రూవ్ చేసుకుంటే తప్ప మీకు ఆ ఛాన్స్ రాదు అని మాత్రం నేను చెప్పగలను. ఇక్కడ క్లియర్‌గా నేను చెప్తున్నానండి. ఫస్ట్ మీరు మీలా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం అయితే చెయ్యొద్దు. ఎందుకంటే మీరు అలా మాట్లాడిన రోజే సిట్యుయేషన్స్ అన్నీ కూడా కాంప్లికేట్ అవుతున్నాయండి. మీరు ఏ రోజైతే ఓపెన్‌గా మాట్లాడతారో, మీరు అంటే చెప్పాలనుకుంది క్లియర్ కట్‌గా చెప్తారో, వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపిస్తారో డెఫినిట్‌గా ఆ వ్యక్తి అది యాక్సెప్ట్ చేస్తారో లేదో పక్కన పెడితే, అదే మీరు చేయాలండి. అక్కడి నుంచే వాళ్ళలో మార్పొస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఫేక్ పర్సన్ అనుకుంటున్నారు అంటే దానికి రీజన్ ఎవరు? మీరే. మిమ్మల్ని మీరే ఎక్కడో కానీ ఆ వేలో పోర్ట్రే చేసుకున్నారు. సో, బేసిక్‌గా మీరిక్కడ ఎవరైనా వ్యక్తుల సపోర్ట్ తీసుకున్నా సరే మీకెవరు సపోర్ట్ చేయరండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఇక్కడ మీరు కరెక్ట్‌గా లేనప్పుడు, మీరు చేసేది కరెక్ట్‌గా లేనప్పుడు ఐ మీన్ మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా చూపించుకోనప్పుడు వాళ్ళేం చేస్తారు? మీరు ఆ వ్యక్తికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే వాళ్ళు ఛాన్స్ ఇస్తారండి. బట్ ఇంకొక వ్యక్తి ఇందులో ఇన్వాల్వ్ అయితే మీరు వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలని రూల్ ఏం లేదు కదా! అది ఇక్కడ ప్రాబ్లమ్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, బేసిక్‌గా మీరిక్కడ ఒకటే అర్థం చేసుకోవాలండి. ఆ వ్యక్తికి మీరు మీలా కనిపించాలి. మీరు మీలా మాట్లాడాలి. మీరు ఇదే అని తెలిసేలా చెయ్యాలి. ఇది యాక్చువల్‌గా కష్టంగా అనిపిస్తది. ఎందుకంటే ఆ వ్యక్తికి స్టార్టింగ్‌లో అంత ప్లీజింగ్‌గా అనిపించదు. బట్ వాళ్ళకి ప్లీజింగ్‌గా అనిపిస్తుందా లేదా అని మీరిది చేయకూడదు. మీరిప్పటికే వాళ్ళ విషయంలోని అంటే కొంత కన్విన్స్ చేయాలి అని చెప్పి నెగెటివ్ వేలో పోర్ట్రే అవ్వడం జరిగింది. సో, మళ్ళీ అది జరగకూడదు అంటే మీరు మీలానే ఉండాలి. మీలానే మాట్లాడాలి. మీరు ఏదైతే కరెక్ట్ అని బిలీవ్ చేస్తారో ఆ వేలోనే ముందుకు వెళ్ళాలండి. ఇన్ రిటర్న్ అయితే టైమ్ బీయింగ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు ఈ పర్సన్ నుంచి. జస్ట్ మాట్లాడడం, జస్ట్ ట్రావెల్ అవ్వడానికి ట్రై చేయండి అంతే. అండ్ టైమ్ టు టైమ్ మీ థాట్స్‌ని మాత్రం కంట్రోల్ చేసుకోండి. మీ థాట్స్‌లో ట్రాప్ అయిపోవద్దు. పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ కానీ, పాస్ట్‌లో మీరేంటంటే కొన్ని అంటే ఈ వ్యక్తితో షేర్ చేసుకొని ఉంటారు కదా! సో, అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా చూసుకోండి. ఎమోషనల్ అవ్వొద్దండి. జస్ట్ మీరేంటంటే ప్రాక్టికల్‌గా ఉంటూ, ప్రాక్టికల్‌గా మాట్లాడుతూ, ప్రెజెంట్‌లో ఉన్న సిట్యుయేషన్స్ వేరు. సో, ప్రెజెంట్‌లోని ఇలా ఉన్నాయి కాబట్టి ఇలానే మాట్లాడాలి, ఇలానే ఉండాలని మీరు ఎప్పుడైతే స్టాండ్ తీసుకొని మూవ్ అవుతుంటారో, ఆ వ్యక్తి దానికే అట్రాక్ట్ అవుతారండి. ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ పర్సన్‌కి, ఎమోషనల్ కనెక్షన్‌కి అట్రాక్ట్ అయ్యే టైప్ అయితే కాదు. ఇండివిడ్యుయల్‌గా ఉన్నవాళ్ళు, టఫ్‌గా ఉన్నవాళ్ళు, స్మార్ట్‌గా ఉన్న వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే టైపు. సో, మీ పర్సనాలిటీని ఏమైనా ఆ విధంగా చేంజ్ చేసుకోగలిగితే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీలో ఉన్న ఆ సైడ్‌ని మీరు బయటికి తీస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి మీకు మధ్యలో మళ్ళీ కనెక్షన్ అయితే ఏర్పడుతుందండి. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.